హర హర మహాదేవ్ శంభో శంకర. ఈరోజు మనం కుంభమేళా గురించి తెలుసుకుందాం. కుంభ్ అంటే కుండ, మేళ అంటే సమ్మేళనం. మనం కుంభమేళం గురించి తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే క్షీరసాగర మదనం, అలాగే దేవతలకు అసురులకు మధ్యలో జరిగిన యుద్ధం, అలాగే ఒక పక్క దేవతలు ఉన్నారు, ఒక పక్క అసురులు ఉన్నారు. వీళ్ళు ఒక వాసుకిని పట్టుకొని క్షీరసాగర మదనం చేసినప్పుడు చిలికినప్పుడు అందులోంచి విషం వచ్చిందనమాట. ఆ విషం శివుడు దాగి గర్లకంఠుడయ్యాడు. అందులోంచి ఒక 4 చుక్కల అమృతం మన భూమి పైన పడింది అనమాట. అది ఎక్కడెక్కడ అంటే నాసిక్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్. ఇంకొకటి కుంభమేళ మొత్తం 4 రకాలు ఉంటది. ఒకటి పూర్ణ కుంభమేళ, ఒకటి అర్ధ కుంభమేళ, ఇంకోటి మగ్ కుంభమేళ, ఇంకోటి మహాకుంభమేళ. పూర్ణ కుంభమేళనేమో 12 yearsకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 yearsకి ఒకసారి జరుగుతుంది. మగ్ కుంభమేళ యాన్యువల్లీ అంటే ఇయర్లీ ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ 144 yearsకి ఒకసారి జరుగుతుంది. ఈసారి జరిగేది ప్రయాగ్రాజ్లో 144 yearsకి ఒకసారి జరిగే మహాకుంభమేళ. అందుకే మనం వీలైతే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ కుంభమేళకి అప్రాక్సిమేట్లీ యూపీ గవర్నమెంట్ అంచనా ప్రకారం 40 crore పీపుల్ విజిట్ చేస్తున్నారంట. యాక్చువల్గా ఇది నిన్న January 13th స్టార్ట్ అయింది. February 26th వరకు జరుగుతుంది. ఇది మనకు వీలైతే మనం ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. నేను కూడా ప్రయత్నిస్తున్నా, వీలైతే వెళ్తాను, మీరు వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే యూపీ గవర్నమెంట్ దీని గురించి చాలా ఏర్పాట్లు చేస్తుంది. ఎంత అంటే 4000 హెక్టార్లలో హెక్టార్ల స్థలాన్ని, ఏరియాని ఈ కుంభమేళ కోసం యూజ్ చేస్తుందంట. అలాగే 4,50,000 కొత్త ఎలక్ట్రిక్ కనెక్షన్స్ తీసుకుందంట దీనికోసం. అర్థమవుతుందా మీకు? అలాగే ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి దేశ నలుమూలల నుంచి 98 కొత్త ట్రైన్స్ వేశారంట దీనికోసం, అంటే అక్కడికి వెళ్ళడానికి. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు 20 ఏరోప్లేన్స్ అక్కడికి ఫ్లైట్స్ వేశారంట మనం వెళ్ళడానికి వీలుగా ఉండడానికి. అలాగే యూపీ గవర్నమెంట్ దీని గురించి ఒక 2 నుంచి 3,000 కోట్లు కేవలం మార్కెటింగ్ పైనే స్పెండ్ చేస్తుందంట. అంటే ఇప్పుడు మళ్ళీ కొందరు వచ్చి అంటారు, ఏమంటారు అంటే అన్ని 1,000 కోట్ల అదేదో వేరే దానికి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి. లేదు, మనం ఆ పరమశివుని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకున్నాం. ఇన్ ద రిటర్న్ మనకు ఆ శివుడు ఏమి ఇస్తున్నాడో తెలుసా? అంటే ఆ గవర్నమెంట్కి 2 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదంతా ఎవరికి? మళ్ళా గవర్నమెంట్కే కదా రెవెన్యూ. అది డెవలప్మెంట్కే యూజ్ చేస్తారు కదా అల్టిమేట్గా, మనం అట్లా అనుకోవాలి. అలాగే అక్కడ ప్రతి ఒక్క నిమిషం 400 డాక్టర్స్ అండ్ 700 పారామెడిక్స్ అందుబాటులో ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు అనివార్య సంఘటనలు జరగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది కనుక. అయినా అక్కడ ఉన్నది యోగి, అంత ఈజీగా ఏం జరగనియాడు. ఆ ఏర్పాట్లన్నీ అంత బాగా చూసుకుంటాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈసారి కుంభమేళాలో మన యూపీ గవర్నమెంట్ ఏఐని యూజ్ చేస్తుంది. అది దేనికని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా పోయినసారి కుంభమేళా జరిగినప్పుడు చాలా వేలల్లా పిల్లలు తప్పిపోయారంట. సో ఈసారి అలా కాకుండా ఏఐ ఫేస్ డిటెక్షన్ యూజ్ చేసి పిల్లలు ఎక్కడున్నా కూడా అతి తక్కువ టైంలో వాళ్ళని కనుక్కోవచ్చు అనమాట ఈ ఏఐ యూజ్ చేసి. అలాగే పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, ఇప్పుడు అంత పెద్ద ఏరియాలో అంత కొన్ని కోట్ల మందిలో ఏమవుతుందంటే మనం బండి ఎక్కడ పెట్టినా మర్చిపోతాం మనం. సో దీన్ని కూడా ఈజీగా ఉండడానికి ఏఐ యూజ్ చేసి పార్కింగ్కి ఇబ్బంది కాకుండా ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు అనమాట. అలాగే అక్కడ ఒక్క స్టాల్ కాస్ట్ ఎంతనో తెలుసా మీకు? 35 లక్షలు అంట ఒక్క స్టాల్. 40 daysకి ఒక చిన్న స్టాల్ 35 లక్షలు. పోయినసారి ఒక అతను కుంభమేళాలో 35 లక్షలు పెట్టి ఒక స్టాల్ తీసుకొని 7 కోట్లు సంపాదించిందంట. అంటే అక్కడ ఏ రేంజ్లో మార్కెట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే అక్కడ 1,50,000 టెంట్లు యూజ్ చేస్తున్నారంట, భక్తులకి ఏమి ఇబ్బంది కాకుండా, ఇంకా అక్కడ క్రౌడ్కి ఏమి ఇబ్బంది కాకుండా. ఇంకొకటి, ఇది ఈసారి మనం మిస్ అయినామంటే మళ్ళీ 2037 అంటే 12 years వరకు మనకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈసారి వెళ్ళడానికి మనం ట్రై చేయాలి. మనకు అక్కడికి వెళితే ఏమొస్తుందంటే, నేను మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడ మనం అమృతం చుక్కలు పడ్డాయని నమ్ముతాం కాబట్టి అక్కడ మనం స్నానం చేస్తే మనకు ముక్తి లభిస్తుంది. అంటే మనకు మళ్ళీ పునర్జన్మ ఉండకుండా మన కర్మలన్నీ ఇక్కడికి న్యూట్రల్ అయిపోయాయి. నేను చెప్పదలుచుకుంది ముక్తి లభిస్తుంది అని చెప్పి మనం నమ్ముతాం. కాబట్టి అందరు వెళ్ళాలని కోరుకుంటున్నా. నేను కూడా వెళ్ళడానికి చాలా వరకు ట్రై చేస్తున్నా.
ఓకే, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. యాజ్ ఎ శివ భక్తునిగా ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.